ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వీటీపీ రాణి అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మంచి టిప్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే, ఇంట్లో మనకి స్టవ్ ఉంటుంది కదండి, గ్యాస్ పొయ్యిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈజీగా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి గ్యాస్ పొయ్యి ఈ విధంగా ఉంది కదా, దీన్ని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక క్లాత్ తీసుకొని చూడండి, ఈ విధంగా అనేది నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి కడుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుందని. చూడండి, నేను వెనిగర్ తీసుకున్నానండి. ఈ వెనిగర్ వేసుకుంటున్నాను. గ్యాస్ పై మొత్తం అనేది వేసుకోవాలండి ఈ వెనిగర్ అనేది. చూడండి, ఎక్కడైనా మనకి జిడ్డు మరకలు, మనకి ఆయిల్ మరకలు అలా ఉంటాయి కదండి, పాలు పొంగిపోయినప్పుడు అలాంటి మరకలు ఈజీగా పోతాయి మనం వెనిగర్ వేసుకోవడం వల్ల. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు, మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూడండి, ఎక్కడ నేను ఎక్కువ మరకలు ఎక్కువ ఉన్నా అక్కడ వేసుకుంటున్నాను. ఇది గ్లాస్ కాబట్టి గ్లాస్ మీద లైట్గా వేసుకున్నానండి నేను. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేలాగా గ్యాస్ పై మొత్తం అనేది రుద్దుకోవాలి, ఎక్కడా కూడా ఖాళీలు ఉండకుండా. చూడండి, ఈ విధంగా అనేది నేను రుద్దుకుని 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా అనేది ఉంది మనకి. చూసారు కదా, 5 మినిట్స్ అవుతుంది నేను ఇలా వెనిగర్ వేసుకొని. చూడండి, చాలా క్లీన్గా ఉంది. ఇప్పటికి ఎంత రుద్దాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మనం వేస్ట్ అయిపోయిన నిమ్మ చెక్క ఉంటుంది కదండి, ఆ నిమ్మ చెక్క తీసుకొని నేను రుద్దుతున్నానండి. దీంతో రుద్దడం వల్ల అనేది మనకి ప్లేట్స్ దగ్గర నీట్గా వస్తుంది. బ్లాక్గా ఉన్నదంతా కూడా పోతుంది, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, నేను ఈ విధంగా అనేది రుద్దుకుంటున్నాను. అన్నిటికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీరు గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి, ఈ విధంగా అనేది నేను నిమ్మ చెక్కతో మొత్తం అంతా రుద్దేసుకున్నాను. చూస్తున్నారు కదా, నిమ్మ చెక్కతో రుద్దుకోవడం మనం చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి మరకలు అనేది. నేను ఇప్పుడు నిమ్మ చెక్కతో అంతా రుద్దేసేసాను. ఇప్పుడు చాలా వరకు బెటర్. చూడండి, మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా, అంట్లు తోముకునే పీచు, దాన్ని పెట్టి రుద్దుకుంటున్నానండి నేను. చూడండి, మనకి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా. అంట్లు పీస్ పెట్టి నేను తోముతున్నాను. ఎక్కువగా రుద్దాల్సిన పని ఏం లేదండి. అంట్లు పీస్ పెట్టి ఎందుకు రుద్దుతున్నానంటే, ముందుగా మనం వెనిగర్ వేసుకున్నాం కదా, నిమ్మ చెక్కతో రుద్దాం కదా, మనకి ఈ జిడ్డు ఆయిల్గా ఉన్న మరకలు ఉంటాయి కదండి, మరకలు అయితే పోతాయి కానీ జిడ్డుగా అనిపిస్తుంది. అది పోవడం కోసమని నేను ఇలా సబ్బుతో రుద్దుతున్నాను. సబ్బుతో అయినా రుద్దొచ్చు, లిక్విడ్తో అయినా రుద్దుకోవచ్చు అండి. మన దగ్గర ఏది ఆప్షనల్, మన దగ్గర ఏది ఉంటే దాంతో రుద్దుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. అసలు ఎంత శ్రమ పడకుండా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్తోనే మనకి క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, మనం ఈజీగా అనేది గ్యాస్ పొయ్యిని క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది కదా. 5 మినిట్స్లో అనేది మనకి క్లీన్ అయిపోయింది. చూసారు కదా, ఎంత క్లీన్గా ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ టిప్ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. చూడండి, ఈ విధంగా నేను వాటర్ పోసుకొని కడుక్కుంటున్నానండి. మనం క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు, కానీ వాటర్ పోసి కడుక్కుంటే నీట్గా ఉంటుంది కదా, అందుకే కడుగుతున్నాను. చూసారు కదా, ఎక్కడా కూడా జిడ్డు మరకలు అనేది లేవు. చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా, నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కదండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయింది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియోస్ ఏమైనా కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా క్లీన్ అయింది. ఇప్పుడు మెత్తని క్లాత్ తీసుకొని నేను వాటర్ చెమ్మంతా కూడా తుడిచేసుకుంటున్నాను నీట్గా, మనకి తడి లేకోకుండా. చూసారు కదా, నెక్స్ట్ టైం బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తానండి. ఇప్పుడు టైం లేదు కదా, వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందుకని నేను బర్నర్స్ క్లీన్ చేసి చూపించలేదు, ఓన్లీ గ్యాస్ స్టవ్ చూపించాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.